మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఈరోజు మార్కెట్ ఎలా ట్రేడ్ అయింది, రేపు ఎలా ట్రేడ్ అవ్వచ్చు అనేది ఒకసారి చూద్దాము. ముందుగా మనం చూసినట్లయితే మనకి నిఫ్టీ 50 జస్ట్ 21 పాయింట్స్ అప్తో 21,839 దగ్గర క్లోజ్ అయింది. అంటే ఆల్మోస్ట్ న్యూట్రల్గానే ట్రేడ్ అయిందని చెప్పొచ్చండి. సో ఏమైతే లెవెల్స్ మనం నేను డిస్కస్ చేసామో ఒకసారి అవి చూద్దాము ఎంతవరకు హాన్ అయ్యాయి అనేది. నెక్స్ట్ కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి ఆల్మోస్ట్ మనకి ఐటీ కానీ బ్యాంకు స్మాల్ క్యాప్ మార్జినల్ నెగిటివ్గా మనకి ట్రేడ్ అవడం జరిగింది విత్ జస్ట్ 0.14%, 0.18%, 0.16% అండి. సో మనకు వచ్చేసి ఆల్మోస్ట్ న్యూట్రల్గానే ఈరోజు మార్కెట్ ట్రేడ్ అయింది. కాకపోతే మనకి బాగా అప్ అండ్ బాగా డౌన్ అయితే మనము చెప్పాను హ్యూజ్ వాలటిలిటీ ఉంటుందని చెప్పాను. ఎందుకంటే మనకి ఫెడ్ మీటింగ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది ఉంటుంది. సో అందువల్ల దాన్ని ఎక్స్పెక్టెడ్ ప్రకారం మంచి వాలటిలిటీ ఉంటుంది అనుకున్నాము. సో మనకి మార్కెట్లో కొంత వాలటిలిటీ అయితే కనపడింది. అది ఒకసారి మనం ఇక్కడ చూద్దాము. ఓకే, సో మనకు ఈరోజు డేట్ చూసినట్లయితే మనకి ఓపెన్ అవడం మనకి గ్రీన్ క్యాండిల్తో ఓపెన్ అయినా సో మనకు వచ్చేసి దగ్గర 1, 2, 3 సో మనకి దగ్గర 800 పాయింట్స్ దాకా మనకి దగ్గర 46,600 లెవెల్స్ నుంచి 45,800 లెవెల్స్. సో దగ్గర మనకి 800 పాయింట్స్ దాకా బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ జస్ట్ 1.5 అవర్లో కరెక్షన్ అవడం జరిగింది. సో 800 పాయింట్స్ డౌన్ ఫ్రమ్ ద అప్ సైడ్. సో 800 పాయింట్స్ అంటే అది మామూలు విషయం అయితే కాదు. కాకపోతే మళ్ళీ ఇక్కడ నుంచి రికవర్ అవటం అయితే స్టార్ట్ అయింది. మీకు ఈఎంఐ స్ట్రాటజీ ఏదైతే ఉందో సో మనకి ఇక్కడ ఎంట్రీ తీసుకుంటామండి. ఇది స్టాప్ లాస్ పెడతాము. సో మనకి డౌన్ సైడ్ మంచి మూమెంటం, డౌన్ సైడ్ మంచి రిజల్ట్స్ అయితే ఇచ్చింది, మంచి ప్రాఫిట్ అయితే ఇచ్చింది. అలానే మనం అప్ సైడ్ చూసినట్లయితే ఈ యొక్క ఎంట్రీ లెవెల్ తీసుకుంటాము, ఇది స్టాప్ లాస్ పెట్టుకుంటాము, ఇది కాల్ ఆప్షన్ కింద. సో మనకి ఇది వచ్చేసి మార్కెట్ అప్ సైడ్ మూమెంటం అండి. సో ఇది డౌన్ సైడ్ మూమెంటం. మనకి ఎప్పుడైనా ఈఎంఐ స్ట్రాటజీ చూసినట్లయితే సో ఈఎంఐ స్ట్రాటజీ ప్రకారం మనకి మంచి రిజల్ట్స్ అయితే ఎప్పుడైనా మనకు వస్తుంది. కాకపోతే అది మీరు ఒకసారి మన చార్ట్స్ ద్వారా అబ్జర్వ్ అయితే చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రేపు ఎలా ఉండొచ్చు అంటే మనం సేమ్ ఈఎంఐ స్ట్రాటజీనే నేను ఇక్కడ తీసుకుంటాను. సో నాకు వచ్చేసి ఇదిగోనండి 46,230. సో ఈ లెవెల్ అనేది ఒకవేళ నేను ఈఎంఐ స్ట్రాటజీ ప్రకారం ఈ లెవెల్ అనేది నేను స్టాప్ లాస్ తీసుకొని ఒకవేళ 46,370 సో ఇక్కడ ఏదైతే లెవెల్ ఉందో నేను యొక్క ఈ లెవెల్స్ ఒకవేళ రేపు మార్కెట్ ఫస్ట్ న్యూట్రల్గా ఓపెన్ అయితే ఈ లెవెల్స్లో కనుక ట్రేడ్ అవుతూ ఉంటే మాత్రం నేను ఒకసారి అప్ సైడ్ మూమెంటం అయితే టేకప్ చేయడానికి చూస్తాను. ఓకే, అప్ సైడ్ మూమెంటం అయితే టేకప్ చేయడానికి చూస్తాను. నాకు 46,300 లెవెల్స్ ఏమైతే కనిపిస్తున్నాయో నేను ఇక్కడ వచ్చేసి అప్ సైడ్ మూమెంటం టేకప్ చేయడానికి చూస్తాను. 46,700 దాకా నాకు అప్ సైడ్ మూమెంటం అయితే కనిపిస్తుంది. సో మనకు వచ్చేసి దగ్గర 300-400 పాయింట్స్ నాకు అప్ సైడ్ మూమెంటం అయితే కనిపిస్తుంది. ఒకవేళ రేపు ఈ లెవెల్లో కనుక మార్కెట్ ఓపెన్ అయితే మాత్రం లేదు నాకు డౌన్ సైడ్ అంటారా. సో నాకు డౌన్ సైడ్ రావాలంటే మాత్రం నేను ఇక్కడ వచ్చేసి ఈ 46,200 రౌండ్ ఫిగర్ దగ్గర నేను సెల్ చేస్తాను. సో ఈ లెవెల్ దగ్గర నేను సెల్ చేస్తాను. ఓకే, సో ఈ లెవెల్ దగ్గర నేను సెల్ చేస్తాను. ఒకసారి మీకు మళ్ళీ చెప్తున్నాను, అది చూడండి. నేను ఇది ఏదైతే ఉందో ఈ లెవెల్ దగ్గర మనం తీసుకుంటున్నాము 46,200. సో ఈ లెవెల్ దగ్గర ఎప్పుడైతే మనకి రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుందో నేను ఆటోమేటిక్గా సెల్లింగ్ సైడ్ వెళ్తాను విత్ 45,903 అండ్ ఆల్మోస్ట్ 45,836. ఓకే, నాకు అప్ సైడ్ మూమెంటం మాత్రం స్టాప్ లాస్ ఇది తీసుకుంటాను. దగ్గర స్టాప్ లాస్ తీసుకొని నేను ఎంటర్ అవుతాను. అప్ సైడ్ మూమెంటం నాకు ఇది ఉంటుంది. లేదు డౌన్ సైడ్ అంటే ఇక్కడ రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే మాత్రం నేను 45,837 దగ్గర దాకా నేను డౌన్ సైడ్ అయితే మూమెంటం తీసుకుంటాను. ఓకే, నెక్స్ట్ నిఫ్టీ వెళ్తానండి. నాకు నిఫ్టీ వచ్చేసి చాలా క్లియర్ లెవెల్స్గానే ఉంది. సో మనకి ఈరోజు ఎక్కడైతే మార్కెట్ అనేది స్టార్ట్ అయిందో సేమ్ అక్కడే వచ్చి మళ్ళీ మార్కెట్ అనేది క్లోజ్ అవ్వడం జరిగింది. సో రేపు కూడా నేను సేమ్ ఏం లెవెల్స్ అయితే మనం డిస్కస్ చేసామో మన వాట్సాప్ గ్రూప్ ద్వారా నాకు ఏంటంటే మేజర్గా నాకు ఇక్కడ 21,000 ఇది వచ్చేసి 21,820 ఇది వచ్చేసి మేజర్గా నాకు సపోర్ట్. ఇది మేజర్ సపోర్ట్. యాజ్ లాంగ్ యాజ్ నాకు ఈ లెవెల్స్ కంటే మార్కెట్ పైన ఉంటే మాత్రం నేను అప్ సైడ్ మూమెంటమే తీసుకుంటాను 21,820. సో ఈ లెవెల్ వచ్చేసి మీరు జాగ్రత్తగా గమనించండి. యాజ్ లాంగ్ యాజ్ ఈ 21,820 లెవెల్ పైన మార్కెట్ ఉన్నంతసేపు నేను అప్ సైడ్ మూమెంటమే తీసుకుంటాను. అది మీరు ఒకసారి చూడండి. నెక్స్ట్ లేదు ఒక డౌన్ సైడ్ మూమెంటం కనుక ఉండాలంటే నాకు ఈ లెవెల్స్ అయితే బ్రేక్ అయితే మాత్రం 21,780 ఈ లెవెల్స్ కనుక బ్రేక్ అయితే మాత్రం నాకు బాగా డౌన్ సైడ్ మూమెంటం అయితే కనిపిస్తుంది యాజ్ పర్ చార్ట్స్. ఓకే, నాకు బాగా డౌన్ సైడ్ మూమెంటం అయితే కనిపిస్తుంది 21,656 లెవెల్స్ దాకా నాకు కనిపిస్తుంది. ఓకే, సో ఈ 21,820 లెవెల్స్ అనేది మీరు క్రూషియల్గా
ఒకసారి లెవెల్ ప్రకారం మీరు టేకప్ చేయాలి. ఆ యొక్క మార్క్ ప్రకారం 21,820 ఆ మార్క్ దగ్గర ఏదైతే ఉందో ఆ లైన్, సో అక్కడి నుంచి మనకి అప్ సైడ్ మూమెంటం ఉంటుందా లేకపోతే డౌన్ సైడ్ ఉంటుందా అనేది, కాకపోతే అది వచ్చేసి మన క్రూషియల్ పాయింట్గా అయితే ఉంటుంది. ఓకే, సో ఈరోజు కూడా అది 21,800 అబోవ్ అండ్ బిలో అన్నట్లుగానే మార్కెట్ ట్రేడ్ అయింది. అది మీరు ఒకసారి చూడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనము 2-3 ఇంపార్టెంట్ అప్డేట్స్ చూద్దాము. మనకి యుఎస్ ఫెడ్ మీట్ అవుట్కమ్. సో ఈరోజు నిన్న నైట్ జరిగింది, ఈరోజు నైట్ కూడా జరుగుతుంది. సో మోస్ట్లీ ఏంటంటే అవుట్కమ్ అనేది ఎలా ఉండొచ్చు అంటే, యుఎస్ ఫెడ్ రిజర్వ్ విల్ కంక్లూడ్ టుడే వైడ్ anticipation that central bank will leave the federal funds rate unchanged. సో రేట్స్ అయితే చేంజ్ అవ్వకపోవచ్చు అన్నట్లుగానే మనం చూస్తున్నాము. ఒకవేళ రేట్స్ అనేది ఇంట్రెస్ట్ రేట్స్ పెంచితే మాత్రం అది మార్కెట్కి నెగిటివ్. సో ఈవెన్ మన ఆర్బీఐ కానివ్వండి, ఫెడ్ బ్యాంక్ కానివ్వండి, ఏదైతే ఉంటుందో ఇంట్రెస్ట్ రేట్స్ ఎప్పుడైతే పెరుగుతాయో అది నెగిటివ్ అండి. ఒకవేళ స్టడీ కానీ అన్చేంజ్ ఆర్ ఇంకోటి ఏంది, ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిస్తే మాత్రం మార్కెట్కి పాజిటివ్ సెంటిమెంట్ అయితే ఉంటుంది. సో సపోజ్ ఇఫ్ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించారంటే మాత్రం మార్కెట్లో మంచి అప్సైడ్ ర్యాలీ అయితే కనిపిస్తుంది. ఒకవేళ అన్చేంజ్ అయితే మాత్రం మార్కెట్ అంత రియాక్ట్ అయితే అవ్వకపోవచ్చు. ఓకే, పెంచితే మార్కెట్లో దగ్గర 500 పాయింట్స్ నిఫ్టీ అయితే మనకి క్రాష్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, మేబీ టుమారో, డే ఆఫ్టర్ టుమారో 2 days అలా తీసుకున్నా మనకి 500 పాయింట్స్ నిఫ్టీలో కరెక్షన్ వస్తుంది ఇఫ్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచితే ఫెడ్ బ్యాంక్. ఓకే, లేదు మనకి తగ్గిస్తే మాత్రం మంచి పాజిటివ్ మూమెంట్ ఉంది. ఈవెన్ అన్చేంజ్ అయినా కానీ మనకి అంత మార్కెట్లో ఎఫెక్ట్ అయితే ఉండదు. అది మీరు ఒకసారి చూడాలి. ఓకే, జాబ్ డేటా మంచిగా ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. ఇక్కడ యుఎస్ జాబ్ డేటా స్ట్రాంగర్ దాన్ ఎక్స్పెక్టెడ్ అన్నట్లుగా ఇస్తున్నారు. కాకపోతే ఇన్ఫ్లేషన్ అయితే ఉంది, కన్స్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ అయితే ఉంది అని అన్నట్లుగా ఇచ్చాడు. హయ్యర్ దాన్ ఎక్స్పెక్టెడ్ రైజ్ ఇన్ కన్స్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకి మెట్రో బ్రాండ్స్ అండి. ఒక 2-3 స్టాక్స్ మనం చూద్దాం. మెట్రో బ్రాండ్స్ వచ్చేసి దగ్గర 14% మూమెంటం అనేది మనకి ఈరోజు జరిగింది మెట్రో బ్రాండ్స్. సో ఇది ఇంకా మనకి ఎంత పెరగచ్చు అనేది మనకి ఒకరిద్దరు సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు. మోస్ట్లీ నాకు ఏంటంటే లైఫ్ టైం హై ఒకసారి చూద్దాం. ఇక్కడ లైఫ్ టైం హై వచ్చేసి దగ్గర 1450 దాకా ఉంది. సో నాకు 1450 దాకా ఉంది అండ్ మార్కెట్లో ఒక మంచి స్ట్రాంగ్ సపోర్ట్ నుంచి మనకు కొంత రికవరీ అయితే స్టార్ట్ అయింది. సో ఈ లెవెల్స్ దగ్గర మీరైతే ఎంటర్ అవ్వచ్చండి. ఒకవేళ మీరు ట్రేడ్ చేయాలనుకుంటే మాత్రం మీరు ఈ లెవెల్ దగ్గర అయితే ఎంటర్ అవ్వచ్చు. కాకపోతే మనకి స్టాప్ లాస్ వచ్చేసి 1130 అనేది చూసుకోండి. మనకి స్టాప్ లాస్ 1130 అండ్ 1110 to 1130 అనేది మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలి. దీనికి మంచి అప్సైడ్ మూమెంటం అయితే మనకి కనబడవచ్చు అన్నట్లుగానే చూపిస్తుంది మన గ్రాఫ్ వచ్చేసి. కాకపోతే ఒకసారి దీని రిజల్ట్స్ అనేది చూద్దాము. ఫైనాన్షియల్ రిజల్ట్స్ దీని కాంపిటేటర్స్ మేజర్గా చూసినట్లయితే మనకి మెట్రో బ్రాండ్, బాటా ఇండియా, రిలాక్సో, రెడ్ టేప్ ఇది చూసినట్లయితే మనకి ఓవరాల్గా ఈ మెట్రో బ్రాండ్తో కంపేర్ చేస్తే మిగతా కంపెనీస్ అంత పర్ఫామ్ అయితే చేయలేదు. ఎందుకంటే ఇక్కడ చూస్తే ఇయర్ హైకి ఇయర్లోకి మంచి డిఫరెన్స్ అయితే మోర్ దాన్ 100% డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. సో దీన్ని ఒకసారి ఫైనాన్షియల్ రిజల్ట్స్ కూడా చూద్దాము. మెట్రో బ్రాండ్ మనము ఈ యొక్క యాన్యువల్ ట్రెండ్స్ చూద్దాము. ముందుగా మనం యాన్యువల్ ట్రెండ్స్ చూసినట్లయితే మనకి కొంత మంచి ప్రాఫిట్ పికప్ అయితే కనపడింది. ఇక్కడ మంచి మనకి ప్రాఫిట్ పికప్ అయితే కనపడింది. సో ఇక్కడ నెట్ ప్రాఫిట్ అయితే చూడండి 2022కి 2023కి దగ్గర నియర్ టు 70 to 80% ప్రాఫిట్ ఇంక్రిమెంట్ అయితే కనపడింది. ఈవెన్ రెవెన్యూలో కూడా మంచి ఇంక్రిమెంట్ అయితే కనపడింది ఇయర్లీ ట్రెండ్. ఈవెన్ మనకు వచ్చేసి క్వార్టర్లీ చూద్దాము. డిసెంబర్ 2022 అండ్ మార్చ్ 23, జూన్ 23, సెప్టెంబర్ 23, అగైన్ డిసెంబర్ 23. సో డిసెంబర్ 22కి 23కి ఇంక్రిమెంట్ కనిపిస్తుంది. అలానే మనకి ఈ ఇయర్ వచ్చేసి ఎవ్రీ క్వార్టర్ స్లైట్గా ఇంక్రిమెంట్ అనేది మనకు కనిపిస్తుంది. మీరు మేజర్గా ఎక్కడ చెక్ చేయాలంటే ఈ నెట్ ప్రాఫిట్లో ఎక్కువ మీరు చెక్ చేయాలి. ఓకే, నెట్ ప్రాఫిట్లో ఎక్కువ మీరు చెక్ చేయాలి. ఇక్కడ 81 million నుంచి 106 million, తర్వాత 79, లాస్ట్ క్వార్టర్ మళ్ళీ బాగా పెరిగింది వెన్ కంపేర్డ్ విత్ ప్రీవియస్ క్వార్టర్. అండ్ మోర్ ఓవర్ సో కొంత అయితే ఇది ఒక పాజిటివ్ ట్రెండ్ అయితే మెయింటైన్ చేస్తుందండి. బట్ మనకు వచ్చేసి మెట్రో బ్రాండ్స్ అనేది ఇది మీరు మీ యొక్క వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. మన లెవెల్స్ ప్రకారం ట్రేడ్ చేయండి. ఓకే, సో ఇంకోటి మనం చూద్దాము. ఇది రిలయన్స్ పవర్ షేర్ అనేది మనకి బాగా బజ్ అనేది చేస్తుంది. రిలయన్స్ పవర్ షేర్ అనేది 1, 2, 3, 4, 5, 6
అండ్ మనం ఒకసారి చూద్దాము, డే క్యాండిల్ ద్వారా చూద్దాము. డే క్యాండిల్ ద్వారా చూస్తే 1 2 3 మళ్ళీ కొంత వచ్చేసి, సో మీరు ఒకవేళ రిలయన్స్ పవర్ ఎంటర్ అవ్వాలంటే మాత్రం 22.55 రిలయన్స్ పవర్ మీరు ఎంటర్ అవ్వాలంటే మాత్రం ఇక్కడ 22.55 అనేది స్టాప్ లాస్ పెట్టుకోండి. 22.55 స్టాప్ లాస్ పెట్టుకొని మీరు ఎంటర్ అవ్వండి. ఇది వచ్చేసి ఇక్కడ నుంచి మంచి పొటెన్షియల్ మూమెంటం కనబడుతుంది అన్నట్లుగానే మనకి యాజ్ పర్ న్యూస్ కానీ చార్ట్స్ కానీ మనకి కనిపిస్తుంది. ఓకే, న్యూస్ కానీ చార్ట్స్ కానీ మనకి కనిపిస్తుంది, మంచి పొటెన్షియల్ మూమెంటం ఉండొచ్చు అన్నట్లుగా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి రిలయన్స్ ఇన్ఫ్రా కూడా గమనిద్దాము, అనిల్ అంబానీ కంపెనీని. సో దీని మీద మంచి బజ్ అయితే వచ్చిందండి, ఎందుకంటే మనకి ఓవరాల్గా చూస్తే ఇది వచ్చేసి దగ్గర దగ్గర 2640 లెవెల్స్ నుంచి ఇప్పుడు మనకి 249 లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో 2000 ఆల్ టైమ్ హై 620 640 లెవెల్స్ నుంచి మనకి ఈ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఎవరైతే ఒకవేళ రియల్ ఎస్టేట్ స్టాక్స్ రీసెంట్గా చాలా బాగా పెరిగినాయి, రియల్ ఎస్టేట్ వచ్చేసి రీసెంట్గా చాలా బాగా పెరిగినాయి, ఇది వచ్చేసి మనకి మంచి అప్సైడ్ మూమెంటమే మనం చూస్తున్నాము. సో ఇప్పుడు ట్రేడ్ అయ్యే ప్రైస్కి 250 అండ్ అలా ఆల్ టైమ్ హై 2500. సో దగ్గర దగ్గర మల్టిపుల్ టైమ్స్ నియర్ టు 10 టైమ్స్ అయితే డిఫరెన్స్ ఉంది. సో మంచి రిటర్న్స్ అయితే రావచ్చు. ఒకవేళ మీరు దీన్ని కనుక ట్రేడ్ చేయాలంటే మాత్రం నియర్ టు 200 స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తా మీరు దీనిలో ఇన్వెస్ట్ చేయండి. సో 200 స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తా మీరు దీనిలో ఇన్వెస్ట్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే మేజర్గా ఇక్కడ మనం చూసినట్లయితే రిలయన్స్ పవర్ షేర్ హిట్స్ అప్పర్ సర్క్యూట్ యాజ్ అనిల్ అంబానీ ఫర్మ్ వచ్చేసి దగ్గర దగ్గర బ్యాంక్ డ్యూస్ ఇక్కడ మనకి క్లియర్ చేస్తుంది అన్నట్లుగానే మనం ఇక్కడ చూస్తున్నాము. బ్యాంక్ డ్యూస్ క్లియర్ చేస్తుంది అన్నట్లుగానే మనం ఇక్కడ చూస్తున్నాము. సో అది ఎంత ఏ బ్యాంక్ బెనిఫిట్ అనేది కూడా ఒకసారి మనం ఇక్కడ గమనిద్దాం. ఓకే, ఏ బ్యాంక్ బెనిఫిట్ అనేది కూడా మనం ఒకసారి ఇక్కడ చూద్దాము. సో మేజర్ ఇక్కడ చూసినట్లయితే ఐసిఐసిఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు అండ్ డిబిఎస్ పేమెంట్ చేసినట్లుగా మనం చూస్తున్నాము. సో ఈ 3 బ్యాంక్స్ కూడా మంచి పాజిటివ్ ఇదైతే ఉంటుందండి, ఐసిఐసిఐ బ్యాంక్స్, యాక్సిస్ బ్యాంక్ అండ్ డిబిఎస్ బ్యాంక్. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి చూసినట్లయితే అనిల్ అంబానీ గ్రూప్ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం లెవెల్స్. సో ఇది కూడా దాని డ్యూస్ కూడా సెటిల్ చేయడానికి రెడీగా ఉంది అన్నట్లుగా చూస్తున్నాము. ఈ రెండు మీ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. మీరైతే కొంత వచ్చేసి ఇన్వెస్ట్ అయితే చేయండి విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్. మనం ఆల్రెడీ స్టాప్ లాస్ వచ్చేసి మన గ్రాఫ్ ద్వారా మెన్షన్ చేసాము. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ బిఏ కుబేరా ఛానల్.